హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే వైట్ రోజ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక అమ్మాయి ఒక హోటల్ ముందు నిల్చొని ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక రెడ్ కలర్ కారులో ఒక వ్యక్తి ఆ హోటల్ దగ్గరకు వచ్చి ఆగుతాడు. ఆ అమ్మాయి చాలా నవ్వుకుంటూ వెళ్లి ఆ రెడ్ కలర్ కారు ఎక్కుతుంది. వారు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంట్లోకి వెళ్లి బెడ్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఏదో ఒక ఇంజెక్షన్ ని వేస్తాడు. దాంతో ఆ అమ్మాయి స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఆ అబ్బాయి స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిని ఆ ఇంటి కింద ఉన్న బేస్మెంట్ లో ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. ఆ రూమ్ చూడ్డానికి ఒక ల్యాబ్ లాగా ఉంటుంది. అక్కడ చాలా మంది అమ్మాయిల తలలో చేతులు నరికేసి చాలా బాటిల్స్ లో పెట్టి ఉంటారు. అది చూసిన మనకు ఖచ్చితంగా వీడు పెద్ద సైకో కిల్లర్ అని తెలుస్తుంది. ఆ వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిని కూడా ముక్కలు ముక్కలుగా నరికి బాటిల్లో పెడతాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఆ విధంగా ఆ సైకో కిల్లర్ ఆ అమ్మాయిని దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి వెంటనే ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ ని అడియార్ అనే ఊరి దగ్గర ఉన్న బ్రిడ్జ్ కింద పడేస్తాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలు ఆ సంచిలో ఉన్న బాడీ పార్ట్స్ ని చూసి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో పోలీసులు ఆ ప్లేస్ కి వచ్చి ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెడతారు. కానిస్టేబుల్ వెంటనే ఆ సంచిలో ఉన్న డెడ్ బాడీ పార్ట్స్ ని చూసి ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి, సార్, చనిపోయిన అమ్మాయి వయసు 25 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉంటుంది. చంపిన వ్యక్తి ఆ అమ్మాయి లిటిల్ ఫింగర్ ని నరికేసి ఉన్నాడు అని చెప్తాడు. సరిగ్గా అదే టైంలో ఇన్స్పెక్టర్ కి ఎస్పీ ఫోన్ చేసి ఆ డెడ్ బాడీ డీటెయిల్స్ ని అడుగుతాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఎస్పీతో, సార్, సేమ్ ప్యాటర్న్ లో ఇప్పుడు కూడా మర్డర్ జరిగింది. ఈ మర్డర్ జరిగిన అమ్మాయి లిటిల్ ఫింగర్ ని కూడా కట్ చేశారు అని చెప్తాడు. మరో పక్క దివ్య అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి చాలా సాడ్ గా తన అపార్ట్మెంట్ స్టెప్స్ దిగి బస్ స్టాప్ దగ్గరకు వెళ్లి నిల్చుంటుంది. ఆమె చాలా మూడీగా ఉంటుంది. ఆమె తన మనసులో, జీవితంలో మనం అనుకున్నది ఏది జరగదు, ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం ఏమీ మార్చలేం, అలాగే ఇష్టమైన వాళ్ళని కూడా దూరం చేసేస్తూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటుంది. అసలు దివ్య ఎంత మూడీగా ఎందుకు ఉందో తన స్టోరీని చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. దివ్యకి మ్యారేజ్ అయ్యి ఒక బేబీ కూడా పుట్టి ఉంటుంది. ఆ పాప పేరు దియా. దివ్య హస్బెండ్ జాబ్ చేస్తూ ఫారెన్ లో ఉంటాడు. దివ్య లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు దివ్య హస్బెండ్ అస్రబ్ తన వైఫ్ బర్త్డే కి సర్ప్రైజ్ ఇవ్వాలి అని సడన్ గా ఫారెన్ నుంచి ఇంటికి వస్తాడు. దాంతో దివ్య మరియు తన కూతురు దియా కూడా చాలా సంతోషంగా ఉంటారు. దివ్య మాత్రం తన హస్బెండ్ ఎలా విష్ చేస్తాడో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ మాత్రం తనని విష్ చేయడు. ఆ తర్వాత వాళ్ళు హోటల్లో భోజనం చేయడానికి రెడీ అయ్యి వెళుతూ ఉంటారు. అప్పుడే దియా పాప మెట్లు దిగి కిందకి వచ్చి దివ్య ఇంటి కింద ఇంట్లో ఉండే కావ్య ఆంటీని చూసిన దియా, మా నాన్న ఫారెన్ నుంచి వచ్చాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే దివ్య మరియు అస్రబ్ కూడా మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటారు. దాంతో కావ్య అస్రబ్ ను చూసి, మీ కూతురు నీ గురించే చెప్తూ ఉంది, తనకి మీ మీద చాలా ప్రేమ ఎక్కువగా ఉంది అని అంటుంది. అప్పుడు దివ్య కావ్య ఆంటీని చూసి, ఆంటీ, మేము తినొచ్చి మీతో మాట్లాడతాము అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ తర్వాత వాళ్ళు హోటల్ కి రీచ్ అవుతారు. అస్రబ్ ఆల్రెడీ ఆ హోటల్లో ఉన్న స్టాఫ్ కి తన వైఫ్ దివ్య బర్త్డే గురించి చెప్పి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేయించి ఉంటాడు. దివ్య హోటల్లోకి రాగానే హోటల్ స్టాఫ్ మొత్తం కేక్ అంతా అరేంజ్ చేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అది చూసిన దివ్య ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. బర్త్డే హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు. ఆ తర్వాత హోటల్ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళుతూ ఉంటారు. వచ్చే దారిలో పోలీసులు ఒక చోట బ్యారికేడ్స్ వేసి ఉంటారు. కానీ అస్రబ్ ఆ బ్యారికేడ్స్ ని పక్కకు జరిపి అక్కడి నుంచి ముందుకు వెళతాడు. ఆ దారిలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెట్రి నాయకత్వంలో అక్కడ ఉన్న టెర్రరిస్టులని చంపుతూ ఉంటారు. అదే సమయంలో అస్రబ్ బైక్ అటుగా వెళుతూ ఉంటుంది. వెట్రి టీంలోని రేఖ తీవ్రవాదులను చంపబోయి ఆ గన్ లోని బుల్లెట్ అస్రబ్ తలకి తగిలి అస్రబ్ అక్కడికక్కడే చనిపోతాడు. దివ్య కళ్ళ ముందే తన హస్బెండ్ చనిపోవడంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఒక సాధారణ వ్యక్తిని చంపేశాము అని నింద పోలీసుల మీద
పడకుండా ఉండడం కోసం అష్రఫ్ ని కూడా తీవ్రవాదుల గుంపులో జాయిన్ చేసేస్తారు. ఆ తర్వాత రోజు అష్రఫ్ ఫోటో తీవ్రవాదుల ఫొటోస్ లో కలిసి వస్తుంది. టీవీ న్యూస్ లో ఆ న్యూస్ ని దివ్య చూసి అసలే హస్బెండ్ పోయిన బాధలో ఉన్న దివ్య తన హస్బెండ్ ని ఒక తీవ్రవాదిగా చూపించడంతో ఇంకా బాధపడుతూ ఉంటుంది. తన దగ్గర ఉన్న కొంత డబ్బుతోనే కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఒకరోజు దియాకి ఆకలి వేసి కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సామాన్లన్నింటినీ కూడా కిందకి తోసేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దివ్య వాళ్ళు ఉంటున్న ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి ఇప్పటికి రెంట్ కట్టి 3 నెలలు అవుతుంది, మాకు వెంటనే రెంట్ డబ్బులు ఇస్తారా లేదా ఇల్లు ఖాళీ చేస్తారా అంటూ గొడవ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కింద ఇంట్లో ఉండే కావ్య దివ్య ఇంటికి వచ్చి కొంత మనీని వెంటనే దివ్య ఇంటి ఓనర్ కి ఇచ్చి ఈ మనీని తీసుకుని వెళ్ళండి, మిగతా డబ్బులు రెడీ చేసి ఇస్తాము అని అంటుంది. ఆ తర్వాత కావ్య కొంత అన్నం తీసుకుని వచ్చి దివ్యకి మరియు దియాకి తినిపించి ఇక నుంచి అన్ని మర్చిపోయి నీ కూతురు కోసమైనా బ్రతకాలి అని దివ్యకి ధైర్యం చెప్తుంది కావ్య. ఆ తర్వాత దివ్య తన కూతుర్ని తీసుకుని వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తుంది. అయితే దివ్య వాళ్ళ నాన్న మాత్రం దివ్యని ఇంటి బయట నిల్చోబెట్టి నువ్వు ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయావో ఆ రోజే నిన్ను మా కుటుంబంలో నుంచి తీసేసాము అని అంటాడు. ఆ తర్వాత దివ్య కావ్యాని మీట్ అయ్యి నేను ఈ బాధలన్నీ భరించలేకపోతున్నాను, ఎక్కడైనా జాబ్ ఇప్పించు అని దివ్య అడుగుతుంది. దాంతో కావ్య వెంటనే కావ్యకి తెలిసిన ఒక గణపతి ఫార్మసీలో జాబ్ ఇప్పిస్తుంది. దివ్య కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఆ జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు దియాని స్కూల్ నుంచి తీసుకుని ఆ ఫార్మసీ దగ్గరికి తీసుకుని వచ్చి బయట నిల్చోబెట్టి తను లోపలికి వెళ్లి పని చూసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ దియా కనిపించదు. దాంతో ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది దివ్య. సరిగ్గా అదే సమయంలో సింగ పెరుమాల్ అనే వడ్డీకి డబ్బులు ఇచ్చే వ్యక్తి దివ్యకి కాల్ చేసి నీ కూతురిని నేనే కిడ్నాప్ చేశాను, నా ఆఫీస్ కి వచ్చి కలువు అని చెప్తాడు. దాంతో దివ్య ఫాస్ట్ గా ఆఫీస్ కి వెళ్లి ఆ సింగ పెరుమాల్ని కలిసి నా కూతురిని నాకు ఇవ్వండి అని ఏడుస్తుంది. దాంతో ఆ పెరుమాల్ నీ హస్బెండ్ నా దగ్గర బిజినెస్ పెడుతున్నా అని 6 నెలల క్రితం డబ్బులు తీసుకున్నాడు, అప్పటి నుంచి ఇంతవరకు వడ్డీ లేదు అసలు లేదు, ఆ డబ్బుని ఇచ్చి నీ కూతురిని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. దాంతో దివ్య వెంటనే తిరిగి వచ్చి అంత మనీని ఎలా రెడీ చెయ్యాలా అని ఆలోచిస్తూ మేడ మీదకి వెళ్లి నిల్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది. దాంతో దివ్య కావ్యాని చూసి అష్రఫ్ చనిపోయిన వెంటనే నేను కూడా చనిపోయి ఉంటే ఈ బాధలన్నీ ఉండేటివి కాదు అని అంటుంది. ఆ మాటలు విన్న కావ్య చనిపోతే బాధలు తీరిపోతాయని నువ్వెలా అనుకుంటున్నావు అని అంటుంది. దాంతో దివ్య కావ్యాని చూసి నాకంటూ మిగిలింది నా కూతురు మాత్రమే, తనని కూడా కిడ్నాప్ చేశారు అని దివ్య చెప్తుంది. దాంతో కావ్య వెంటనే దివ్యకి ధైర్యం చెప్తూ తనకేమీ కాదు, ఎలాగైనా మనీని అరేంజ్ చేద్దాం, అలాగే నువ్వు అనుకున్నట్టు నేను కాల్ సెంటర్ లో జాబ్ చేయడం లేదు, నేను ఒక కాల్ గర్ల్, ఈ ప్రపంచంలో ఒకటి వదులుకుంటే ఇంకొకటి దొరుకుతుంది, అన్ని గివ్ అండ్ టేక్ పాలసీ, ఇది 100% ఫ్యాక్ట్. నా గురించి చెప్పాలంటే నా ఫ్యామిలీ హ్యాపీగానే ఉన్నారు, నేను చేసే బిజినెస్ తప్పు కాదు అని నేను చెప్పడం లేదు, కానీ నా సిచ్యువేషన్ అలాంటిది అని కావ్య చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంతసేపటికి కావ్య చెప్పిందంతా ఆలోచించిన దివ్య వెంటనే వెళ్లి కావ్యాని కలిసి నా పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇలాంటి బిజినెస్ లో ఎంటర్ అవుతున్నాను అని అంటుంది. దాంతో కావ్య దివ్యాని చూసి నీ ఫోన్ నెంబర్ ని కుమార్ అనే వ్యక్తికి ఇచ్చాను, నువ్వు ఎక్కడ మీట్ అవ్వాలో చెప్తాడు అని కావ్య చెప్తుంది. కొంతసేపటికి కుమార్ దివ్యకి కాల్ చేసి నీ ఫోటోను చూసి ఒక కస్టమర్ బుక్ చేసుకున్నాడు, నేను చెప్పినట్లు మీ ఇంటి దగ్గర ఉన్న బస్టాండ్ దగ్గర నిలబడు, కస్టమర్ రెడ్ కలర్ కారులో వస్తాడు, నీకు ఏమైనా ఇబ్బంది వస్తే నాకు కాల్ చెయ్యి అని చెప్పి కుమార్ కాల్ కట్ చేస్తాడు. దివ్య రెడీ అయ్యి బస్టాండ్ లోకి వెళ్లి వెయిట్ చేస్తూ తన మనసులో నేను చేసేది తప్ప రైటా నాకు తెలియదు, కానీ నా దియాని కాపాడుకోవడం కోసం చెయ్యకు తప్పడం లేదు, బయట మనుషులు నా గురించి ఏమనుకున్నా నాకు పర్వాలేదు, కానీ దియా నన్ను నమ్మితే చాలు అని అనుకుంటూ ఉంటుంది. కొంతసేపటికి రెడ్ కలర్ కారు అక్కడికి వస్తుంది. దివ్య భయంగానే కారులోకి ఎక్కుతుంది. ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, తను మనుషుల్ని చంపే సైకో కిల్లరే ఆ కారులో ఉంటాడు. తర్వాత దివ్యాని తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్తాడు. లోపలికి రాగానే తన రాఖీ కుక్కకి బిస్కెట్లు వేసి దివ్యాని లోపలికి తీసుకుని వెళ్తాడు. కిల్లర్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆల్కహాల్ తాగుతాడు. అప్పుడు దివ్య వాష్రూమ్ ఎక్కడ ఉంది అని అడిగి దివ్య వాష్రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ మా నాన్న ఆ సింగ్ పెరుమాల్ అందరూ కలిసి నా జీవితాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చారు అని ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ అష్రఫ్ ని మోసం చేస్తున్నాను అనుకుని అష్రఫ్ పెట్టిన ఆ రింగిని తీయడానికి చాలా ట్రై చేస్తుంది. తను వాష్ బేసిన్
బేసిన్ దగ్గరకు వెళ్లి ఆ రింగ్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు సడన్ గా ఆ రింగ్ జారి ఆ వాష్ బేసిన్ పైప్ లో పడిపోతుంది. దివ్య వెంటనే దాన్ని తీయడానికి ట్రై చేస్తుంది, కానీ రింగు రాకుండా ఒక అమ్మాయి లిటిల్ ఫింగర్ బయటికి రావడంతో దివ్య అది చూసి భయపడిపోతుంది. దివ్య వెంటనే తన దగ్గర ఉన్న బ్యాగ్ లోని ఫోన్ తీసుకుని కుమార్కి అలాగే కావ్యకి కూడా కాల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ సిగ్నల్స్ లేకపోవడం వల్ల కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో దివ్య భయపడిపోతూ ఏడుస్తూ ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క బయట ఆ సైకో కిల్లర్ ఆల్కహాల్ మరియు కొకైన్ తీసుకుని సాంగ్స్ పెద్ద సౌండ్స్ లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా డాన్స్ చేస్తూ ఉంటాడు. మరో పక్క దివ్య ఎమర్జెన్సీ కాల్ 100 కి డైల్ చేసి మాట్లాడుతుంది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వెట్రి అనే ఒక వ్యక్తి ఆ ఫోన్ కాల్ ని అటెండ్ చేసి మాట్లాడగానే ఆ సైకో కిల్లర్ గురించి చాలా క్లారిటీగా చెప్తుంది దివ్య. అలాగే దివ్య పోలీసులతో నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియడం లేదు, కానీ వీడు ఖచ్చితంగా హంతకుడిలాగా ఉన్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న వెట్రి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటాడు. దాంతో దివ్య వెట్రితో, సార్ ఆ వాష్రూమ్ లోని సింక్ దగ్గర లేడీస్ లిటిల్ ఫింగర్ ని కట్ చేసి కనిపించాయి, నన్ను కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో చంపుతారేమో అని నాకు భయంగా ఉంది అని చెప్తుంది. దాంతో వెట్రి వెంటనే దివ్య మొబైల్ నెంబర్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ట్రేస్ చేయలేకపోతాడు. దాంతో దివ్య లాస్ట్ కాల్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లొకేషన్ ని ట్రేస్ చేసి అక్కడికి బయలుదేరతాడు. అప్పుడే వెట్రి దివ్యతో మాట్లాడుతూ నువ్వు ఉన్న రూమ్ కి విండోస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. దాంతో దివ్య నేను ఉన్న రూమ్ కి అటువంటి విండోస్ ఏమీ లేవు అని చెప్తుంది. అప్పుడే దివ్య వెట్రితో, సార్ నా కూతుర్ని సింగ పెరుమాల్ అనే ఒక వ్యక్తి నా హస్బెండ్ డబ్బులు వడ్డీకి తీసుకుని ఇవ్వలేదని నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు, నేను చనిపోతే నా కూతురిని మాత్రం కాపాడండి అని అంటుంది. ఆ మాటలు విన్న వెట్రి నువ్వు అలా భయపడకు, నీకేమీ కాదు, నేను ఖచ్చితంగా నీ కూతురిని కూడా కాపాడతాను అని చెప్తాడు. అదే టైంలో సైకో కిల్లర్ వచ్చి బాత్రూమ్ డోర్ కొడతాడు. దాంతో దివ్య 2 minutes లో వచ్చేస్తాను అని దివ్య చెప్తుంది. కిల్లర్ కి దివ్య మీద డౌట్ వస్తుంది. ఆ తర్వాత వెట్రి దివ్య ఫోన్ చేసిన ఈ ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో చెక్ చెయ్యండి అని అంటాడు. అదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్ కారులో దివ్య లాస్ట్ లొకేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఏరియాకి బయలుదేరతారు. మరోపక్క పోలీసులు దివ్య ఫోన్ చేసిన ఫోన్ నెంబర్ అస్రబ్ అనే పేరు మీద ఉంది అని తెలుసుకుంటారు. ఆ మాటలు విన్న వెట్రి ఆ రోజు ఎన్కౌంటర్ లో చనిపోయిన అస్రబ్ వైఫే ఈ దివ్య అయి ఉంటుంది అని అర్థం చేసుకుని ఆ రోజు ఏం జరిగిందో అది గుర్తు చేసుకుంటాడు వెట్రి. నిజానికి ఆ రోజు రా ఆఫీసర్ లగ్జరీ ద్వారా రహమద్ అనే వ్యక్తి ఆ రోజు చెన్నైకి వస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రహమద్ ఇండియాలో జరిగిన చాలా గొడవలకి అతనే కారణం అయి ఉంటాడు. దాంతో రా ఏజెంట్స్ చాలా రోజుల నుంచి అతన్నే వెతుకుతూ ఉంటారు. సో ఆ రోజు అతను చెన్నైకి వస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ తెలియడంతో వెంటనే వెట్రి పై అధికారి వెట్రిని ఎలాగైనా తనని చంపేయాలి అనే ఆర్డర్ వస్తుంది. దాంతో వెట్రి తన టీంతో రహమద్ ని పట్టుకోవడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడ జరిగిన కాల్పుల్లో భాగంగా అస్రబ్ చనిపోతాడు. అదంతా గుర్తు చేసుకున్న వెట్రి ఈ అస్రబ్ వైఫ్ అయినటువంటి దివ్యకి ఎలాగైనా న్యాయం చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత దివ్య ఫోన్ నెంబర్ ని చెక్ చేసిన వర్ష వెంటనే వెట్రి దగ్గరికి వచ్చి దివ్యకి నిన్న రాత్రి 2 కాల్స్ వచ్చాయి, అదే వ్యక్తి ఈ రోజు మార్నింగ్ కూడా కాల్ చేశాడు, ఆ నెంబర్ కుమార్ అనే వ్యక్తి మీద ఉంది, అతనికి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తుంది. మరో పక్క పెట్రోలింగ్ కారులో ఉన్న ఇన్స్పెక్టర్ వెట్రికి కాల్ చేసి మీరు చెప్పిన ప్లేసెస్ మొత్తం చెక్ చేశాను, ఇక్కడెక్కడ డౌట్ గా ఏమీ అనిపించడం లేదు అని చెప్తాడు. ఆ వెంటనే వెట్రి ఆ ఏరియాలో ఉన్న రేఖకి కాల్ చేసి ఒక ఎమర్జెన్సీ కేస్, ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడాలి, మీ ఏరియా లొకేషన్ క్లారిటీగా అర్థం కావడం లేదు, ఆ అమ్మాయి ఉన్న నెంబర్ సెండ్ చేస్తాను, ఏదైనా క్లూ దొరికితే చెక్ చెయ్యి అని వెట్రి చెప్తాడు. ఆ తర్వాత వెట్రి వెంటనే కంట్రోల్ రూమ్ లో కాల్ అటెండ్ చేసే అందరినీ పిలిచి దివ్య కాల్ చేస్తే నాకు కనెక్ట్ చెయ్యండి, ఆమె ఒక సైకో కిల్లర్ చేతిలో చిక్కుకుంది, ఎలాగైనా మనం తనని కాపాడాలి అని చెప్తాడు. మరో పక్క రేఖ కుమార్ ని మీట్ అవుతుంది. కుమార్ రేఖని చూసి ఆమె ఈ రోజే వర్క్ లో జాయిన్ అయ్యింది, కస్టమర్ దగ్గరికి పంపించాను అని అంటాడు. దాంతో రేఖ కుమార్ ని చూసి ఆ కస్టమర్ అడ్రస్ చెప్పు అని అడుగుతుంది. అయితే కుమార్ మాత్రం ఆ అడ్రస్ చెప్పడానికి ఆలోచిస్తాడు. రేఖ వెంటనే కుమార్ ని పోలీస్ స్టైల్లో చెంపెదెబ్బ కొట్టి తన ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పంపించేస్తుంది. రేఖ వెంటనే వెట్రికి కాల్ చేసి ఈ కుమార్ అనే వ్యక్తి ఒక బ్రోకర్, కొత్త కస్టమర్ దగ్గరికి దివ్యని పంపించాడు, కిల్లర్ ఫోన్ నెంబర్ ని మీకు ఫార్వర్డ్ చేశాను, దాన్ని ట్రేస్ చెయ్యండి అని చెప్తుంది. మరో పక్క దివ్య
దివ్య బాత్రూమ్ లో భయపడుతూ బాత్రూమ్ డోర్ దగ్గరికి వచ్చి కిల్లర్ ఏం చేస్తున్నాడో అని వింటూ ఉంటుంది. అదే టైంలో కిల్లర్ కూడా బాత్రూమ్ డోర్ దగ్గరికి వచ్చి దివ్య బాత్రూమ్ లో ఇంతసేపు ఏం చేస్తుందా అనే చెవి అక్కడ పెట్టి వింటూ ఉంటాడు. ఇది చూసిన దివ్య భయపడుతూ వెట్రికి కాల్ చేసి మరి కొద్దిసేపట్లో ఆ కిల్లర్ బాత్రూమ్ లోకి వచ్చి నన్ను కూడా చంపేస్తాడు, మీరింకా రాలేదు అని అంటుంది. అప్పుడు వెట్రి దివ్యతో ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి, నా మాట విను, ఆ బాత్రూమ్ లో ఏదైనా స్ట్రాంగ్ గా ఉండే టూల్ ఏదైనా ఉంటే తీసుకో, ఆ కిల్లర్ బాత్రూమ్ లోపలికి రాగానే తల మీద కొట్టి నువ్వు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు అని అంటాడు. దాంతో దివ్య ఆ బాత్రూమ్ మొత్తం వెతగ్గా తనకి పింగాణితో తయారు చేసిన ఆ టాయిలెట్ ప్లేట్ దొరుకుతుంది. అప్పుడే కిల్లర్ ఆ బాత్రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ని నాక్ చేసి అప్పటికీ తను బయటకు రాకపోవడంతో కోపంతో గొడ్డలు తీసుకుని వచ్చి ఆ బాత్రూమ్ డోర్ ని పగలగొట్టి బాత్రూమ్ లోపలికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో దివ్య ఆ పింగాణి ప్లేట్ తో ఆ కిల్లర్ ని కొడుతుంది. అయితే ఆ కిల్లర్ కి ఏమీ అవ్వదు. ఆ కిల్లర్ వెంటనే దివ్యాని పట్టుకుని వేరే రూమ్ లోకి తీసుకుని వెళ్లి బంధించి తనని బాగా కొడతాడు. దాంతో దివ్య స్పృహ కోల్పోతుంది. అప్పుడు కిల్లర్ సిగరెట్ తాగడానికి తన రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ సిగరెట్స్ ఉండవు. దాంతో కిల్లర్ తన కారు తీసుకుని సిగరెట్స్ కోసమని బయటికి వెళ్తాడు. ఆ సమయంలో ఆ కిల్లర్ ఫోన్ కి సిగ్నల్స్ అందుతాయి. వర్ష వెంటనే ఆ కిల్లర్ ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేసి వెట్రికి చెప్తుంది. దాంతో వెట్రి వెంటనే ఆ కిల్లర్ నెంబర్ ని ట్రేస్ చేసి దాన్నే ఫాలో అవుతూ వెళుతూ ఉంటాడు. మరో పక్క కిల్లర్ ఒక షాప్ దగ్గరకు వెళ్లి సిగరెట్ తీసుకుంటూ ఉండగా అక్కడికి వెట్రి వచ్చేస్తాడు. దాంతో కిల్లర్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ సమయంలోనే కిల్లర్ వెట్రిని పొడి చేస్తాడు. అయినా వెట్రి అతి కష్టం మీద లేచి ఆ కిల్లర్ ని షూట్ చేస్తాడు. దాంతో కిల్లర్ కూడా కింద పడిపోతాడు. వెంటనే వెట్రి ఆ కిల్లర్ ని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వెట్రి కూడా తనకు తగిలిన గాయాలకి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. అప్పుడు రేఖ వెట్రిని చూడ్డానికి హాస్పిటల్ కి వస్తుంది. వెట్రి రేఖని చూసి ఆ రోజు మనం జరిపిన కాల్పుల్లో అస్రబ్ చనిపోయాడు, ఆ తర్వాత డబ్బులు కట్టలేదు అని ఆ వడ్డీ వ్యాపారి దివ్య కూతుర్ని కూడా తీసుకుని వెళ్లిపోయాడు. తన కూతుర్ని కాపాడుకోవడం కోసం వేరే దారి లేక దివ్య ఈ వృత్తిలోకి జాయిన్ అయ్యింది. ఇప్పుడు దివ్య అనుకోకుండా ఈ సైకో కిల్లర్ ఇంట్లో బందీగా ఉంది. ఈ రోజు నేను తన ఫ్యామిలీకి న్యాయం చేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్లి దియాని కాపాడు అని చెప్తాడు. మరో పక్క హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ కిల్లర్ ని కాపాడతాడు. వెంటనే డ్యూటీ డాక్టర్ అంజలిని చూసి ఈ పేషెంట్ కి బీపీ చెక్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత డ్యూటీ డాక్టర్ అంజలి ఆ కిల్లర్ కి బీపీ చెక్ చేయడానికి అతని దగ్గరికి వెళ్లి అతని ఫేస్ ని చూసి భయపడిపోయి వెంటనే సీనియర్ డాక్టర్ దగ్గరికి పరుగు తీసి ఇతన్ని ఇంతకు ఇక్కడ అడ్మిట్ చేసుకున్నారు అని అక్కడే ఉన్న సీనియర్ డాక్టర్ కి మరియు వెట్రిని చూసి ఆ సైకో కిల్లర్ స్టోరీ మొత్తం చెప్తుంది. నిజానికి ఆ సైకో కిల్లర్ పేరు దిలీప్. అతను ఒక మెడికల్ స్టూడెంట్. తను ఎవరితో కూడా అంత ఎక్కువగా మాట్లాడాడు. తను థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు స్వాతి అనే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ స్వాతి వాళ్ళ ఊర్లో అబ్బాయి అయినటువంటి సందీప్ అనే వ్యక్తిని ఇష్టపడి తనతో క్లోజ్ గా ఉంటూ ఉంటుంది. అది చూసిన దిలీప్ కి కోపం వచ్చి ఒకరోజు సందీప్ ని కొడతాడు. వెంటనే స్వాతికి కోపం వచ్చి దిలీప్ దగ్గరికి వచ్చి నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా, ఇంకెప్పుడు నా జోలికి రావద్దు అని అంటుంది. దాంతో దిలీప్ స్వాతి జోలికి అసలు వెళ్లడం ఆపేస్తాడు. ఒకరోజు స్వాతి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. స్వాతి పేరెంట్స్ తన డెడ్ బాడీని తీసుకుని వెళ్లేంత వరకు స్వాతి డెడ్ బాడీని ఆ హాస్పిటల్లో ఉన్న మార్చరీ రూమ్ లోనే ఉంచుతారు. దిలీప్ దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇష్టపడిన వ్యక్తిని ఎలాగో కోల్పోయావు, చనిపోయిన తర్వాత అయినా నీ కోరికల్ని తీర్చుకో, ఇంకెప్పటికీ దొరకదు అని చెప్పడంతో దిలీప్ కి కూడా ఆశలు పెరిగి వెంటనే మార్చరీ రూమ్ లో ఉన్న స్వాతి డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి తనతో తప్పుగా బిహేవ్ చేస్తాడు. ఒకరోజు దిలీప్ ఈ విధంగా ఆ డెడ్ బాడీతో తప్పుగా బిహేవ్ చేస్తున్నప్పుడు సౌండ్స్ రావడంతో అంజలి అది చూస్తుంది. దాంతో అంజలి భయపడిపోయి వెంటనే కాలేజీ డీన్ కి చెప్తుంది. వెంటనే డీన్ తనకు వార్నింగ్ ఇచ్చి కాలేజీలో నుంచి డిస్మిస్ చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. అలా అంజలి జరిగింది మొత్తం సీనియర్ డాక్టర్ కి మరియు వెట్రికి చెప్తుంది. మరో పక్క దివ్య ఫోన్ కి సిగ్నల్ రావడంతో దివ్య ఎక్కడ ఉందో పోలీసులు ట్రేస్ చేస్తారు. అదే సమయంలో రేఖ ఆ వడ్డీకి మనీ ఇచ్చే సింగ పెరుమాల్ దగ్గరకు వెళ్లి అతనిని షూట్ చేసి దివ్యాని కాపాడుతుంది. మరోపక్క హాస్పిటల్లో కిల్లర్ స్పృహలోకి వచ్చి అక్కడ డ్యూటీ చేస్తున్న అంజలి డాక్టర్ని చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. అదే సమయంలో దివ్య కూడా స్పృహలోకి వచ్చి ఆ కిల్లర్ ఇంటి నుంచి తప్పించుకుని డోర్ పగలగొట్టి కాంపౌండ్ వాల్ దూకి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కిల్లర్ కుక్క మాత్రం దివ్యని అస్సలు వదలదు. దాంతో దివ్య అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని రోడ్డు మీదకు వచ్చి కాపాడండి కాపాడండి అని అరుస్తుంది. కానీ అక్కడ రోడ్డు మీద ఎవ్వరూ ఉండరు.
ఆ సమయంలో కొంచెం దూరంలో ఒక మెడికల్ షాప్ మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. దాంతో దివ్య వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి తనకు జరిగింది మొత్తం చెప్తుంది. నిజానికి ఆ మెడికల్ షాప్ ని ఒక మిలిటరీలో వర్క్ చేసిన తాత మరియు తన వైఫ్ రన్ చేస్తూ ఉంటారు. అది మొత్తం విన్న మిలిటరీలో వర్క్ చేసిన ఆ తాత దివ్యాని చూసి, నువ్వు ఇక్కడ సోఫాలో కూర్చో, ఇప్పుడే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాము అని ఇంట్లోకి వెళ్తారు. అయితే అదే సమయంలో కిల్లర్ ఆ మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అడుగుతాడు. ఆ సమయంలో మిలిటరీలో పనిచేసిన ఆ ముసలి వ్యక్తి వైఫ్ పోలీసులకి కాల్ చేసి పోలీసులకి అడ్రస్ మొత్తం చాలా క్లియర్ గా చెప్పి కాల్ కట్ చేస్తుంది. అదంతా గమనించిన కిల్లర్ వెంటనే ఆ మిలిటరీ తాత వైఫ్ ను చూసి ఏమైంది అని అడుగుతాడు. దాంతో ఆ మిలిటరీ తాత వైఫ్ కిల్లర్ ని చూసి, మన కాలనీలో ఎవరో సీరియల్ కిల్లర్ ఉన్నాడంట, తను ఒక అమ్మాయిని హత్య చేయడానికి చూస్తున్నాడు, అందుకే పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను అని చెప్తుంది. దాంతో కిల్లర్ వెంటనే ఆ మిలిటరీ తాత వైఫ్ ని చంపేస్తాడు. అదే సమయంలో గన్ను పట్టుకుని ఉన్న ఆ మిలిటరీ తాతను కూడా చంపేస్తాడు. విషయం తెలిసిన దివ్య అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. మరోపక్క వెట్రి కిల్లర్ ఇంటికి వచ్చి దివ్యాని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఈ మెడికల్ షాప్ దగ్గరికి వస్తాడు. ఆ మెడికల్ షాప్ లో ఉన్న కిల్లర్ ని కొట్టి తనతో ఫైట్ చేస్తాడు. ఆ సమయంలో దివ్య అక్కడే ఉన్న ఒక గడ్డపార తీసుకుని కిల్లర్ తల మీద గట్టిగా కొడుతుంది. దాంతో కిల్లర్ కింద పడి చనిపోతాడు. అదే సమయానికి రేఖ దివ్య కూతురు దియాని తీసుకుని అక్కడికి రావడంతో దివ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వెట్రి దివ్యకి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక జాబ్ ఇప్పిస్తాడు. దివ్యకి తన లైఫ్ లో ఉన్నది తన కూతురు దియా ఒక్కటే కావడంతో తన కోసమే ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.